అందరికీ నమస్తే. నేను మీ లక్కీ రైటర్. ఈ రోజు ఈ 30 days హ్యాబిట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే వీడియోలో మనందరం కూడా ఏం తెలుసుకోబోతున్నాము అంటే అలవాట్లని మన లైఫ్ లో ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో అందరూ కూడా మీ అందరి మైండ్ లో ఏ రన్ అవుతుందో నాకు ఐడియా ఉంది. ఇప్పుడు హ్యాబిట్స్ అనేవి మనం మార్చుకుంటూ అయిపోతుంది కదా, అన్ని హ్యాబిట్స్ ఒకేసారి మనం చేంజ్ చేసేసుకుని మంచి హ్యాబిట్స్ పాటించేస్తూ ఉంటే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అని చెప్పి. కానీ అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మనం అందరం కూడా అన్ని మంచి అలవాట్లని ఒకేసారి ఇన్కల్కేట్ చేసేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే చాలా పెద్ద డ్యామేజ్, అంటే మంచి జరగడం కాకుండా ఉన్నది ఇంకా వర్స్ట్ గా తయారయ్యే సిచ్యువేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్దామంటే ఎవరైతే మన మీద మన లైఫ్ స్టైల్ మీద బోర్ కొట్టి మనం ఏమనుకుంటామంటే ఓకే రేపటి నుంచి ఉదయాన్నే లెగుద్దాం, ఆ తర్వాత మంచి ఫుడ్ తిందాం, డైలీ ఎక్సర్సైజ్ చేద్దాం, ఫోన్ స్క్రోలింగ్ చేయొద్దు అసలు ఇలాగని చెప్పి ఒక మల్టిపుల్ హ్యాబిట్స్, మనం ఏదైతే మంచి అలవాట్లు మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేద్దాం అనుకుంటామో మల్టిపుల్ హ్యాబిట్స్ ని ఒకేసారి మనం మళ్ళీ ఇన్కల్కేట్ చేసుకుందాం మన లైఫ్ స్టైల్లో అని చెప్పి అనుకుంటాం. అది చాలా తప్పండి. దానివల్ల ఏంటి అంటే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేము. ఇంకా ఏదైతే ఉందో మళ్ళీ మన మీద మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అనమాట. ఒక 3 days 4 days ఫాలో అవుతాము. ఫాలో అయిన తర్వాత మళ్ళీ అగైన్ మన రివర్ట్ బ్యాక్ అయిపోతాం మళ్ళీ మన పాత లైఫ్ స్టైల్ కి. అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే అయ్యో నేను చేయలేనేమో అన్న కాన్ఫిడెన్స్, ఏదైతే లో కాన్ఫిడెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం అందరం చేయాల్సింది, మీరు లైఫ్ లో ఏదైతే ఎక్కువ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేంజ్ ఏది చూడాలనుకుంటున్నారో అలాంటిది ఏదైనా ఒక అలవాటుని మాత్రమే మీరు ఇన్కల్కేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు, సో వాకింగ్ చేసేద్దాము, డైటింగ్ చేసేద్దాము అన్నీ ఒకేసారి వద్దండి. ఫస్ట్ ఏదో ఒకటి, ఐదర్ డైటింగ్ మీద ఫోకస్ పెట్టండి, లేదంటే వాకింగ్ మీద ఫోకస్ పెట్టండి. లేదు చదువుదాం అనుకుంటున్నారు, చదవడం, రాయడం, లేదంటే కొత్తగా ఒక స్కిల్ నేర్చేసుకోవడం, ఇవన్నీ కాకుండా ఏదో ఒక పర్టికులర్ విషయం. ఓకే మీ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ 1 month కూడా నేను ఈ స్కిల్ నేర్చుకుంటాను అనేది మీరు ఎంత లిమిటెడ్ గా, ఎంత ఫోకస్డ్ గా ఒక హ్యాబిట్ మీద అయితే మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఆ హ్యాబిట్ ని మీరు ఇన్కల్కేట్ చేసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. అండ్ ఫర్దర్ ఈ 1 month మీరు ఒక హ్యాబిట్ ని ఫాలో అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఇంకో హ్యాబిట్ ని ఫాలో చేయడం ట్రై చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఇది మీ లైఫ్ స్టైల్లో కొత్త చేంజ్ వచ్చేసినట్టు మీకు అనిపించదు అనమాట. ఆల్రెడీ కొంచెం కొంచెంగా మీరు అనుకున్నటువంటి మొత్తం అన్ని గోల్స్ ని కూడా అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ మొత్తం అన్ని చేంజెస్ ఒకేసారి లైఫ్ లో సెట్ చేసుకుందాము అని చెప్పి ట్రై చేస్తున్నారో వాళ్ళకి మర్చిపోకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ లక్కీ రైటర్. బాయ్.